నమస్కారం ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉచిత ఆర్టీసీ ప్రయాణంపై ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయం. మంత్రి పొన్నం ప్రభాకర్. మందుబాబులకు అడ్డాగా మారిన వీణవంక మండలం శ్రీరాములపేట గ్రామ పంచాయతీ. జమ్మికుంట రైల్వే ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం. వరి కొయ్యలను కాల్చడం వల్ల భూసారం తగ్గిపోతుంది. వ్యవసాయ విస్తరణాధికారి చందా రాకేష్. రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఇల్లంతకుంట బీజేపీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి. ఇల్లందగుంట మండలం మల్లనపల్లి గ్రామానికి చెందిన మాదాసు శ్రీనివాస్ కారు బీభత్సంలో మృతి. ఉచిత బస్సు సౌకర్యాలపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడాన్ని ప్రధానమంత్రి స్థాయిలో జీర్ణించుకోలేకపోతున్నారు. కొన్ని రాష్ట్రాలు అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాయి. వాస్తవంగా ఆర్టీసీలో ప్రయాణానికి మెట్రో ప్రయాణానికి సంబంధం లేదు. మెట్రో సెక్టార్ వేరు. ఇప్పటికీ కూడా మెట్రోలో బోగీలు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానమంత్రి రాజకీయ లబ్ధికి సంబంధించిన ఆలోచన చేస్తున్నారా? బస్సు ప్రయాణం విషయంలో ప్రధానమంత్రి గారు ఎందుకు అలా మాట్లాడారో, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా రూట్లు పెంచి కొత్త బస్సులు పెంచి పథకాన్ని మరింత ముందుకు తీసుకుపోతాం. ఇంకా మరిన్ని సౌకర్యాలు కల్పించడంలో మా ప్రయత్నాలు మరింత కొనసాగుతాయి. ప్రధానమంత్రి మహిళలకు బస్సు సౌకర్యంపై ఆడిపోసుకోవడం బంద్ చేసుకోవాలి. ఉచితంగా బస్సు సౌకర్యం ఇచ్చినంత మాత్రాన ఏదో నష్టం జరుగుతున్నట్లు మాట్లాడటం సరికాదు. ఇలా చిన్న చిన్న అంశాలపై మాట్లాడి ప్రధానమంత్రి స్థాయి దిగజారద్దని పేర్కొన్నారు. మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడాన్ని ప్రధానమంత్రి గారి స్థాయిలో జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు. తప్పేంది, కొన్ని రాష్ట్రాలు అక్కడ నుండి మహిళల మీద వారికి ఒక ఆర్థికంగా ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ఉచిత బస్సు సౌకర్యం కలిగేసింది. వాస్తవంగా దీనికి మెట్రోకు సంబంధం లేదు. మెట్రో ప్రయాణికుల సెక్టర్ మెట్రో ప్రయాణికులదే. ఇవాళ కూడా మెట్రో పరంగా ఇంటర్వ్యూ చేస్తే ఇంకా బోగీలు పెంచమని అడుగుతూ ఉన్నారు. అది వదిలిపెట్టి ప్రధానమంత్రి గారు రాజకీయపరమైనటువంటి లబ్ధికి సంబంధించిన విషయంలో ఆలోచన చేస్తూ ఉన్నారా? ఇంత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి దాని మీద ప్రధానమంత్రి గారు ఎందుకు ఆ విధంగా వ్యవహారం చేస్తుందో తెలియదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మహిళలకు ఎవరన్నీ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో మెట్రో వాళ్ళు ఏం చేసినా ఇంకోరు ఏం చేసినా ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి ఏ ఇబ్బంది భవిష్యత్తులో ఉండదు. దీనికి ఇంకా కొన్ని రూట్లు పెంచి కొన్ని బస్సులు పెంచి కొంత ఇంకా సౌకర్యంగా చేయడానికి మా ప్రయత్నం కొనసాగుతుంది. ఆ విషయాన్ని గమనించాలి. ప్రధానమంత్రి గారు మీరు మహిళల మీద ఆడిపోసుకోవడం బంద్ చేసుకోండి. ఈ విధంగా ఉచితంగా బస్సు ఇచ్చేంత మాత్రాన మీకు నష్టం జరుగుతున్నట్టు అజీర్తైనట్టు మాట్లాడితే మంచిది కాదు. ఇటువంటి చిన్న పరమైన వ్యాఖ్యలు చేసి ప్రధానమంత్రి స్థాయికి దిగజార్చుకోవద్దని నీతో చెప్తాను. వీణవంక మండలంలోని మామిడాలపల్లి గ్రామంలో వెంకటేశ్వర మాలదారులు నగర సంకీర్తన చేశారు. మామిడాలపల్లి గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోవిందమాల దీక్షాధారులు స్వామివారి చిత్రపటాన్ని శకటంపై అలంకరించి గ్రామ సంకీర్తన చేపట్టారు. పరిసర గ్రామాల భక్తులు గోవిందమాల దీక్ష స్వీకరించారు. అనంతరం భక్తులకు మాల దీక్షదారులకు కొమరవెల్లి జగన్ దివ్య దంపతులు అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సంతోషార్యులు, ఆలయ కమిటీ చైర్మన్ దాచేపల్లి సత్యనారాయణ, కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. చింతపండు కానీ, ఎండుమిరపకాయలు కానీ, దీపం నూనె కానీ, ఇతరత్ర పూజా సామాగ్రి ఏదైనా కానీ సమర్పించి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పూజకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. మీరు సమర్పించేటివి నిత్యం మన
ఆలయంలో దీపదూప నైవేద్యానికి వినియోగించడం జరుగుతుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కలవాడ అనాథరక్షక గోవింద గోవింద. ఇల్లందకుంట మండలం మల్లన్నపల్లి గ్రామానికి చెందిన మాదాసు శ్రీనివాస్ అనే వ్యక్తి హైదరాబాద్లోని మాదాపూర్లో వారు బీభత్సంలో మృతి చెందారు. ఇల్లంతకుంట మండలం మల్లన్నపల్లి గ్రామానికి చెందిన మాదాసు శ్రీనివాస్ అనే వ్యక్తికి గత 2 సంవత్సరాల క్రితం సృజన అనే అమ్మాయితో వివాహం జరిగింది. వివాహం ముందు నుండే హైదరాబాద్లోని మాదాపూర్లో పాల ప్యాకెట్లను సరఫరా చేస్తూ ఉండేవాడు. దినసరి వృత్తిలో భాగంగా యథావిధిగా మాదాపూర్లో పాల ప్యాకెట్లను సరఫరా చేసే క్రమంలో అతివేగంతో వచ్చిన కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి సంవత్సరం బాబు ఉన్నాడు. మృతి చెందిన విషయం స్వగ్రామంలో తెలియగానే విషాద ఛాయలు అలుముకున్నాయి. మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపి ఓ నిరుపేద కుటుంబం బలి కావడం పట్ల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరం బాబుకు ఏమీ తెలియని వయసులో తండ్రి మృతి చెందడం, అమృత దేహంపై బాబును చూపించడం అక్కడి వారిని మరింత రోదనలకు గురి చేసింది. ప్రతినిత్యం వందలాది మంది తమ సమస్యలను చెప్పుకునేందుకు ఆ కార్యాలయానికి వస్తూ ఉంటారు. గ్రామంలోని మొదటి పౌరుడు కూర్చునే గ్రామ పంచాయతీ మందుబాబులకు అడ్డాగా మారింది. వీణవంకం మండలం శ్రీరాములుపేట గ్రామ పంచాయతీపై సిటీ కేబుల్ ఫోకస్. శ్రీరాములపేట గ్రామంలోని ప్రజలందరూ తమ సమస్యలను చెప్పుకునేందుకు వచ్చే కార్యాలయం గ్రామ పంచాయతీ. కార్యాలయంలోని అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పాటు సర్పంచుల పదవీ కాలం అయిపోవడంతో అటువైపుగా ప్రజా ప్రతినిధులు ఎవరూ వెళ్లకపోవడంతో రాత్రి వేళల మందుబాబులకు అడ్డాగా మారింది. శ్రీరాములపేట గ్రామ పంచాయతీ ఉదయం వేళల విధులు నిర్వహించడానికి వచ్చే అధికారులు పట్టింపు లేనట్టుగా చూసి చూడనట్టు వదిలివేస్తున్నారు. గ్రామ పంచాయతీ చుట్టూ కాంపౌండ్ వాల్ లేకపోవడంతో మందుబాబులకు అడ్డాగా మారింది. రాత్రి అయితే చాలు గ్రామ పంచాయతీ ఆవరణంలో బీరు బాటిల్, సిగరెట్లు దర్శనమిస్తున్నాయి. అధికారుల ఆలసత్వం మూలంగా గ్రామ పంచాయతీ ప్రాంగణమంతా గాజు సీసాలతో నిండిపోతుంది. పట్టించుకునే వారు లేకపోతే రానున్న రోజుల్లో మరింతగా గ్రామ పంచాయతీ ఆవరణం చెడిపోయే అవకాశాలు ఉన్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. వెంటనే అధికారులు స్పందించి గ్రామ పంచాయతీ ఆవరణంలో ఉన్న చెత్త చెదారంను తొలగించి మంచి వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. 1970 సంవత్సరంలో పనిచేసిన జమ్మికుంట రైల్వే స్టేషన్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం కీర్తిశేషులు శీలం బుచ్చమ్మ, వెంకట మల్లయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు, కోడళ్లు, కూతురు, అల్లుడు ఆధ్వర్యంలో స్వాతి ఏసీ గార్డెన్లో నిర్వహించడం జరిగింది. జమ్మికుంట రైల్వే స్టేషన్లో కీర్తిశేషులు శీలం వెంకట మల్లయ్యతో వివిధ డిపార్ట్మెంట్లో సహా ఉద్యోగాలు చేసిన 82 సంవత్సరాల విశ్రాంత ఉద్యోగులను సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో 1970 నాటి రైల్వే ఉద్యోగులు మరియు కుటుంబ సభ్యులు సుమారు 80 మంది పాల్గొన్నారు. నిర్వాహకులు విశ్రాంత రైల్వే స్టేషన్ మేనేజర్ శీలం మల్లేశం, మల్లేశ్వరి, శీలం రాజేశ్వర్, యశోద, శీలం శంకర్, విజయలక్ష్మి, శీలం రామకృష్ణ, అరుణ, శీలం శ్రీనివాస్, మంజుల, అనిత, దాముక, రాజారాం తదితరులు ఉన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని, కోతలు లేకుండా కొనుగోలు చేయాలని బీజేపీ ఇల్లంతకుంట మండల అధ్యక్షులు సింగిరెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు. ఇల్లంతకుంట మండలంలో అకాల వర్షాలతో తడిసిన వరి ధాన్యాన్ని బీజేపీ మండల పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు సందర్శించారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు వరి ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా, కటింగ్ లేకుండా కొనుగోలు చేసి మద్దతు ధరకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారం
అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను విస్మరించి రైతులను ఘోరంగా మోసం చేయడం జరిగిందని దుయ్యబట్టారు. వరి ధాన్యం కొనుగోలుకు ముందు సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమీక్ష జరపవలసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల గురించి పట్టించుకోకపోవడం దుర్మార్గమని అన్నారు. రైతుల పట్ల ముసలి కన్నీరు కారుస్తూ నిన్న సమీక్ష పేరిట రైతులను మభ్యపెట్టడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని, కానీ ఇప్పటికే 80% ధాన్యం కొనుగోలు పూర్తి కావడం జరిగిందని, వరి ధాన్యం అమ్ముకున్న రైతులకు జరిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా పూరిస్తుందో చెప్పాలని తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్ల మీద ఉన్న ధ్యాస రైతుల పట్ల లేకపోవడం బాధాకరమని ఆక్షేపించారు. వెంటనే తడిసిన వరి ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి గింజ కొనుగోలు చేసి క్వింటాల్ వరి ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. లేనట్లయితే రైతులను కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అరెల్లి శ్రీనివాస్, ఉప్పుల రమేష్, కంథల రాజేందర్, మడ్డి శ్రీనివాస్, మురహరి గోపాల్, గొర్రె ఓదెలు, గరుకుంట్ల అనిల్, చింతల విజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చి రైతులకు ఏమేమి హామీలు ఇచ్చిరో హామీలో ఇవ్వడం ఇచ్చిరు, కానీ కాకపోతే వాటిని నెరవేర్చడంలో వైఫల్యం చెందినారు. వాళ్ళు తేమ తరుగు లేకుండా మనకు అప్పుడు కొనుగోలు చేస్తున్నారు, కానీ కాకపోతే ఇప్పుడు కింటాకు 5 కిలోలు 10 కిలోలు ఒక్కొక్క కేంద్రంలో ఒక్కొక్క తీరుగా తీసుకున్నారు. వాళ్ళు రైతులు పోయి వాళ్ళ ఆవేదన చెప్పినా కూడా ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోబోని అంటున్నారు. కానీ ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మనకు అప్పుడు ఇచ్చిన హామీ కింటాకు 500 బోనస్ ఇస్తున్నారు, కానీ అది ఎక్కడ కూడా 500 బోనస్ ఎక్కడ కూడా ఇంతవరకు ఎక్కడికి రానేలేదు. రైతులు దానికోసం ఇబ్బంది పడుతున్నారు. నిన్నటికి మొన్న 2 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు వాస్తవానికి రైతు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే ఇగో మొలక వచ్చినాయి. వీటిని కొనుగోలు చేయాలంటే ఆ వడ్లను మొత్తమే పక్క పెడుతున్నారు. దానికి వాళ్ళు పరదలేసి వాటిని ఎండబెట్టి ఏ విధంగా కష్టపడుతున్నారో ఇవన్నీ ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రైతుల పక్షాలుండి వాళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా కొట్లాడడం జరుగుతుంది. ఈ యొక్క వాళ్ళకి ఇచ్చిన 500 బోనస్ వెంటనే అమలు కాకపోతే ఎక్కడికక్కడికి వాళ్ళ యొక్క మంత్రుల ఇళ్లను వాళ్ళను ఎక్కడ వచ్చిన వాళ్ళ నాయకులు ఎక్కడికక్కడే నిలదీసి అడగాల్సిన అవసరం ఉన్నది. ఒక్కసారి ప్రజలారా ఆలోచించండి. వాళ్ళు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చబోతే రేపు వచ్చుతున్న మళ్ళీ ఎప్పుడు వచ్చిన నాయకులు వచ్చినా కూడా మీరు నిలదీసి అడగాల్సిన అవసరం ఉన్నది. లెక్క ప్రకారంగా ఇక్కడ సంచి కిలో తీసుకుంటూ ఇక్కడ నింపి కాంటాలు వేసి పంపిస్తుండ్రు మిల్లులకు. పంపిస్తుంటే అంటే కూడా అక్కడి వెనక మళ్ళీ కిలో అని తరుగులని ఇక్కడ పట్టి పంపించిన గదే కిలో తీస్తుండ్రు. ఈ మళ్ళీ మంచిగా లేవు అని ఇట్లో కిలో ఈ వజనత్తలేవు అవ్వత్తలేవు పెద్ద గింజలు చిన్న గింజలు అనుకుంటూ తాపుకో రకంగా మాట్లాడుకుంటూ సంచికి 3 కిలోలు 4 కిలోల చొప్పున కట్ చేసుకుంటూ వాళ్ళు తీస్తుండ్రు. ఇలా ఎవరెవరు కంపగానంగా వ్యవహారంగా చేస్తారో తెలియలేదు. నడవనైతే ప్రజలను అయితే ఆసవలను అయితే గోసపుచ్చుకొని ఆసవలను అయితే ముంచుతుండ్రు. ఇది మరి ఎవరు చేస్తుండ్రో ఏందో అది ఎవరడినా ఎవరేం చెప్తలేరు. ఇది పొలం పండించిన తరువాత వరి కొయ్యలను కాల్చకుండా ఆలయకై ఉంచడం వల్ల భూసారం పెరుగుతుందని వ్యవసాయ విస్తరణ అధికారి చంద్ర రాకేష్ తెలిపారు. వీనవంక మండల కేంద్రంలో వానాకాలం యాసంగిలో దాదాపు 22,500 ఎకరాల్లో వరి సాగు విస్తీర్ణం చేయడం జరిగిందని, యాసంగిలో వరి కొయ్యలను కాల్చడం సమస్యగా మారిందని, దీని వలన ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. వరి కొయ్యలు కాల్చడం వలన కార్బన్ మోనాక్సైడ్, మిథైల్ లాంటి వాయువులు గాలిలో కలిసిపోయి కాలుష్యం ఏర్పడుతుందని పేర్కొన్నారు. వరి కొయ్యలను కాల్చకుండా అదే విధంగా ఉంచినట్లయితే రానున్న రోజుల్లో భూమిలోనే ఎరువుల తయారై ఎరువుల వాడకం తక్కువగా అవుతుందని పేర్కొన్నారు. రైతులందరూ గమనించి వరి కొయ్యలు కాల్చకుండా తగు చర్యలు తీసుకోవాలని రాకేష్ కోరారు. వీరవంక మండలంలో వానాకాలం మరియు యాసంగిలో దాదాపుగా 22,500 ఎకరాలలో వరి సాగు చేయడం జరుగుతున్నది. యాసంగిలో ప్రధానంగా వరి కొయ్య కాల్చడం అనేది సమస్యగా మారడం జరిగింది. ఈ వరి కొయ్య కాల్చడం వలన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతున్నది. అలాగే వరి కొయ్య కాల్చడం వలన కార్బన్ మోనాక్సైడ్ మరియు మిథేల్ వంటి హానికర వాయువులు మిలియన్ టన్నులు గాలిలో కలిసిపోయి కాలుష్యంగా ఏర్పడుతుంది. 1 ఎకరా వరి కోతల అనంతరం 1.5 నుండి 2 టన్నుల వరి గడ్డి రావడం జరుగుతుంది. వరి గడ్డి కొయ్యలో నత్రజని మరియు భాస్వరం, పొటాష్ ఎరువులు కొయ్యను కాల్చకుండా దున్నడం వలన
తర్వాత వేసే పంటకి 30 నుంచి 90 రోజుల వ్యవధిలో పంటకి అందడం జరుగుతుంది. ఇలా వరి కొయ్య కాల్చకుండా దున్నడం వలన తర్వాత వేసే పంటకి ఎరువులు 30 నుంచి 40% తగ్గించుకొని వాడుకునే ఆస్కారం ఉంటుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉచిత ఆర్టీసీ ప్రయాణంపై ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయం, మంత్రి పొన్నం ప్రభాకర్. మందుబాబులకు అడ్డాగా మారిన వీణవంక మండలం శ్రీరాములపేట గ్రామ పంచాయతీ. జమ్మికుంట రైల్వే ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం. జమ్మికుంట హుజురాబాద్ ప్రధాన రహదారిపై ఆటో ట్రాలీ ఢీకొని సైకిల్ పై వెళ్తున్న వ్యక్తి మృతి. మృతదేహంతో బొలెరో వాహనం యజమాని ఇంటి దగ్గర ఆందోళన. వరి కొయ్యలను కాల్చడం వల్ల భూసారం తగ్గిపోతుంది. వ్యవసాయ విస్తరణాధికారి చందా రాకేష్. రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇల్లంతకుంట బీజేపీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి. ఇల్లంతకుంట మండలం మల్లనపల్లి గ్రామానికి చెందిన మాదాసు శ్రీనివాస్ కారు బీభత్సంలో మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.